సో ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి మీరు ఎప్పుడు పోరాడుతూనే ఉంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సామాన్యుల పక్షాన నిలబడుతూ ఉంటారు. సో ఇప్పుడు మీకు ఒక అవకాశం వచ్చింది చేయడానికి, సామాన్య ప్రజలకు న్యాయం చేసే అవకాశం వచ్చింది. సో దీని మీద మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? దాని మీద ఇప్పుడు ఇదనే కాదు, మేము ఒక దాదాపు 20 అంశాలు గుర్తించాం. 20 అంశాల్లో మీరు చెప్పినట్టు విద్యార్థులు, నిరుద్యోగులు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు, గిరిజన ఆదివాసుల భూమి సమస్యలు, ఇట్లాంటివి అనేక ఉన్నాయి దాంట్లో. వ్యవసాయ రంగ సంక్షోభము, వీటిపైన లోతుగా ఆలోచించి తీర్మానాలు చేసి, అనుభవం ఆధారంగా తీర్మానాలు చేసి, ఆ తీర్మానాలను చర్చించి నిర్ణయం తీసుకుంటే ఆ అంశాల మీద భవిష్యత్తులో మనం కార్యక్రమాలు కొనసాగించవచ్చు అని అనుకున్నాం. దానికోసం మే 12న ప్లీనరీ కూడా పెట్టుకున్నాం. ఆ ప్లీనరీలో ఈ తీర్మానాలు తయారవుతున్నాయి. వీటిపై మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తు కార్యక్రమాలు వాటి ప్రాతిపదికన వాటి ఆధారంగా రూపకల్పన చేసుకుంటాం.